కీర్తనల గ్రంథం 15వ కీర్తన ఒకసారి ధ్యానం చేసుకుందాం. 15వ కీర్తన. పూర్తిగా చదువుతాను. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఇంతవరకు ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నారు. మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం, మిమ్మల్ని ఆరాధించే భాగ్యం, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యము దగ్గరికి వచ్చి మీ గ్రంథంలో నుంచి 15వ కీర్తన మేము చదువుకున్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన తలంపు మేరకు చదువుకున్నాం. మరి అందులో నుంచి ఏ సత్యములు మాకు మీరు బోధించని ఉన్నారో వాటిని మేము శ్రద్ధగా ఆలకించి మా యొక్క ఆత్మీయ జీవితాలను పురికొల్పుకోవడానికి సహాయం చేయమని, ఇదిగో రాలేకపోయిన వారి కోసం మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజంగానే అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వారిని మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిర్లక్ష్యముతో లెక్కలేనితనంతో ఉన్న వారితో మీరు మాట్లాడమని, వారిలో మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీరే యొక్క వాక్యమును పంచిపెట్టమని, మా కొరకై ఆశీర్వదించి దయచేయమని, నిలబడినటువంటి నన్ను సంపూర్ణంగా మరుగు చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 15వ కీర్తన 5 వచనాలు మనం చదువుకున్నాం. ప్రతిసారి 5 వచనాలు ఎక్కువ వచనాలు మనం చదవడం లేదు. పోయినసారే అన్నాను కదా, ఒకే ఒక వాక్యం చదివి అన్న. ఏ వాక్యం చదువుకున్నాం పోయినసారి? నాకు ఇటువైపు నుంచి ఆన్సర్ కావాలి. ఏం వాక్యం? ఒకే ఒక ఇది అన్నా జ్ఞాపకం పెట్టుకుందామని చదువుకున్నాను. మీరు ఇట్టంటే నాకేం లిప్ మూమెంటు అది ఆ భాష నాకు రాదు. అక్కడ వద్దన్నా నేను, మీ నుంచి వద్దన్నా నేను, ఈ పక్క నుంచి చెప్పమన్నా. మంచిది. ఆ వాక్యమే జ్ఞాపకం పెట్టుకోకపోతే ఇప్పుడు నేను నిలబడి ఇంకొక అర్ధగంట 40 నిమిషాలు చెప్పడం అవసరం అంటారా? 5 వచనాలు తీసుకొని మాట్లాడడం అవసరమా? ఇన్ని మాటలు జ్ఞాపకం పెట్టుకోగలరా మీరు? పోయిన ఆదివారం ఏం తిన్నారో గుర్తుందా? గుర్తుంటుంది కదా. మనకు అన్నీ గుర్తుంటాయి. అవే కాదు, మొన్ననే నేను కూడా ఒక వాక్యం వింటూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, ఈ సినిమాలు చూసేవారికి ఆ సినిమాలు చాలా గుర్తుంటాయి, మొత్తం స్టోరీ చెప్తారంట. కొన్ని ఏళ్ళైనా సరే చెప్తారు. సీరియల్ చూసేవాడు కూడా చెప్తాడు. కానీ ఏది మనకు గుర్తుండాలంటే దేవుని వాక్యం మాత్రమే. అంటే దేవుని పట్ల మనకి ఎంత శ్రద్ధ ఉందో మనమే ఆలోచన చేయాలి, అంతే. ఎవరేం మనకు చెప్పాల్సిన పని లేదు. లోకరీతిగా మనకు జ్ఞానం లేదా అంటే చాలా జ్ఞానం ఉంది. ఏం మర్చిపోం. ఎవడన్నా ఒక మాట అంటే చచ్చిపోయేంతవరకు గుర్తుపెట్టుకుంటాం. ఆ స్టోరీ అంతా మనకు గుర్తుంటుంది. ఎక్కడ ఏ సందర్భంలో వాడు ఎప్పుడు మాట్లాడినాడు, ఏం మాట్లాడినాడు అన్నీ కదా సినిమా చూపించినట్టు చూపిస్తాం. కానీ దేవుని వాక్యం మాత్రం మనకు గుర్తుండదు. దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మంచిది. మరి ఈ 15వ కీర్తనలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇది దావీదు కీర్తన అని మనం పైన చదువుకున్నాం. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా దావీదు రాసినవి కావు అనే సంగతి మనకు తెలుసు. ఎక్కువ భాగం దావీదు రాశాడు. తర్వాత
ఆసాపు కీర్తనలు ఉన్నాయి, కోర కుమారుల కీర్తనలు ఉన్నాయి, సొలొమోను కీర్తన ఉంది, మోషే కీర్తన, ఇలాగ అనేక మంది రాసిన కీర్తనలు ఉన్నాయి. మరి ఈ కీర్తనలో కేవలం 5 వచనాలు మాత్రమే ఉన్నాయి. కేవలం 5 వచనాలు, చిన్న కీర్తన. ఈ 5 వచనాల్లో కేవలము 3 సంగతులు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటి వచనంలో మనం చదువుకున్న వచనంలో ఒక ప్రశ్న మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత 2వ వచనం నుంచి 5వ వచనం 2వ భాగం వరకు కూడా ఆ ప్రశ్నకు జవాబు కనిపిస్తుంది. ఆ తర్వాత 5వ వచనం చివరి భాగంలో ఉన్నటువంటిది మనకుండే ఆశీర్వాదం అక్కడ కనిపిస్తూ ఉంది. 3 సంగతులే ఉన్నాయి. కనీసం ఇప్పుడు 15వ కీర్తన అంతా మనకు జ్ఞాపకం లేకపోయినా కనీసం అందులో ఒక ప్రశ్న ఉంది, అందులో దానికి జవాబు ఉంది, దానికి ఆశీర్వాదం ఉంది అనేదైనా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం ధ్యానిస్తూ ఉండగా ఏం ప్రశ్న, దానికి ఏం జవాబు ఉంది, ఏమి ఆశీర్వాదము కూడా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని గ్రంథంలో మనం ఈ కీర్తనలలోనే చూస్తే మొన్ననే శుక్రవారం రోజు 91వ కీర్తన చదువుకున్నాను. ఆ 91వ కీర్తనలో మనకు కనిపించేది ఏంటంటే మహోన్నతుని చాటున నివసించే వానికి ఉండేటటువంటి దీవెన, వానికి ఉండేటటువంటి భద్రత గురించి మనం చూస్తాం. అదే సమయంలో 84వ కీర్తన ఉంది, కోర కుమారులు రాసిన కీర్తన. ఆ యొక్క కీర్తనలో దేవుని సన్నిధిలో ఉండేటటువంటి శ్రేష్టత మనకు అక్కడ కనిపిస్తుంది. 84వ కీర్తన అంతా చదివితే దేవుని సన్నిధికి రావడానికి వారు ఎంత ఆశపడుతూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి శ్రేష్టత ఏమిటో మనకు అర్థమవుతుంది. నీ మందిరావరణంలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నారు. అంటే ఆ మందిరం యొక్క శ్రేష్టత అర్థమై కోర కుమారులు రచించిన కీర్తన అది. ఈ 15వ కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. దావీదుకు కూడా దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం. దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు దావీదు. మరి ఇక్కడ దావీదు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుని సన్నిధిలో నివసించాలంటే ఆ నివసించే వారికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో ఈయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే కదా ఏమంటా ఉన్నాడంటే మొదటి వచనంలో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినటువంటి వాడు ఎవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని ఒక ప్రశ్న మనం చూస్తూ ఉన్నాం. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని. గుడారము కానివ్వండి, ఈ పరిశుద్ధ పర్వతం కానివ్వండి, ఈ 2 కూడా దేవుని యొక్క సన్నిధిని సూచిస్తూ ఉన్నాయి, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆనాడు గుడారం అనేది ప్రత్యక్షపు గుడారం. వారు మరి ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఒక ఆజ్ఞ మోషే ద్వారా వారికి ఏమని చెప్పాడంటే ఒక గుడారాన్ని నిర్మించుకోమన్నాడు. ఎందుకు అంటే నేను వారిలో నివసించున్నట్లు, నేను మీ మధ్యన నివసించడానికి ఒక గుడారం. ఆ గుడారం అనేది అది శాశ్వతమైంది కాదు. ఇక్కడ ఒక గుడారం వేసుకుంటారు, తర్వాత వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి? కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉంటే వారు ప్రయాణం చేసే స్థలాలకు దాన్ని మోసుకొని వెళ్ళేవారు. వేరే చోటికి వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకొని మళ్ళీ అక్కడ వేసేవారు. అయితే ఎక్కడైతే ఆ గుడారం వేస్తూ ఉన్నారో ఆ ప్రత్యక్షపు గుడారంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు, దేవుడు వారి మధ్యన ఉంటూ వచ్చాడు అనే సంగతిని పాత నిబంధన కాలంలో మనం చూస్తాం. అయితే ఆ తర్వాత శాశ్వతమైనటువంటి ఒక మందిరాన్ని సొలొమోను ద్వారా నిర్మించబడింది. అది యెరూషలేములో మనం చూస్తాం. అయితే ఇప్పుడు దేవుని యొక్క సంఘం కదా, దీన్ని కూడా మనం ఒక రకంగా గుడారమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంఘము శాశ్వతమైంది కాదు. ఒక దినాన యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి ఇది శాశ్వతంగా ఉండే సంఘము కాదు. కాబట్టి ఇది కూడా గుడారానికే సాదృశ్యంగా ఉంది. మరి పరిశుద్ధ స్థలం అనేది దేవుడు నివసించే స్థలం. అది మనం ఇంకొక రకంగా ఆలోచన చేస్తే అది పరలోకంలో నిత్యము ఉండేటటువంటి దేవుని సన్నిధి. అక్కడ ఎప్పుడు ఉంటుంది ఆ దేవుని సన్నిధి. ఇదైతే మరి కొంతకాలమే దేవుని సంఘం భూమి మీద. అయితే ఆ యొక్క పరలోక రాజ్యములో ఉండేటటువంటి దేవుని సన్నిధి అది నిత్యము ఉండేటటువంటిది. అయితే దీని గురించి ఆయన ఏమి రాస్తా ఉన్నాడంటే నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అన్నాడు. అతిథి అంటే ఎవరు? చదువుకునే పిల్లలు. అతిథి అంటే గెస్ట్.
అతిథి అంటే గెస్ట్ అంటే అతిథి. అంటే వాడు ఎంతకాలం ఉంటాడు? గెస్ట్ అంటే కొంతకాలమే ఉంటాడు. అతిథి కొంతకాలమే ఉంటాడు, ఇంట్లో శాశ్వతంగా ఉన్నాడు. మరి ఈ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు అంటే, గుడారం అంటే మనం సంఘం అని చెప్పుకున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి సంఘం, దేవుని సంఘం. ఈ సంఘంలో మనం కూడా అతిథులమే, కొంతకాలమే ఉంటాం. ఈ దినం ఉన్నవాడు మళ్ళీ రేపు ఈ సంఘంలో ఉంటాడో లేదు తెలియదు. దేవుని పిలిపి వస్తే వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి అతిథులముగా ఉన్నటువంటి వారమే మనం. మరి పరలోక రాజ్యంలో దేవుని యొక్క సన్నిధిలో అతిథిగా ఉండడం అంటే, అతిథికి ఇంటికి వస్తే వానికి సకల మర్యాదలు ఉంటాయి కదా. అతిథి వచ్చినప్పుడు ఎప్పుడోసారి వస్తాడు కాబట్టి వానికి మర్యాదలు ఉంటాయి, చాలా గౌరవంగా చూసుకుంటాం. అంటే అక్కడ మనకు ఒక మంచి గౌరవం దొరకబోతూ ఉంది, మంచి ఒక సత్కారం దేవుడు మనకు చేయబోతూ ఉన్నాడు అనే సంగతిని మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఉన్న ప్రశ్న ఏంటంటే, అక్కడ నివసింపదగిన వాడేవాడు, అలాగే ఉండదగినటువంటి వాడేవాడు. సంఘములో ఉండదగినటువంటి వాడేవాడు, ఆ పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడేవాడు. అక్కడ ఉండాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి. వాటి గురించి ఆయన రాస్తూ ఉన్నాడు కదా. కిందికి వస్తే 2వ వచనం నుంచి కూడా ఆ జవాబు మనం చూస్తాం. ఏమంటా ఉన్నాడు 2వ వచనంలో? యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వాడు, నీతిని అనుసరించేటటువంటి వాడు, తర్వాత హృదయపూర్వకంగా నిజము పలుకువాడు అని 3 సంగతులు చెప్తా ఉన్నాడు. ఎవరు అక్కడ నివసిస్తారు? దేవుని సంఘంలో కానివ్వండి, లేకపోతే ఆ పరలోక రాజ్యంలో నివసించే వారిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే, వాడు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. అంటే నిజమైనటువంటి జీవితం, లోపల ఏముందో బయటికి వేషధారణ జీవితం కాకుండా యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. తర్వాత నిజమే నీతిని అనుసరించేవాడుగా ఉండాలి, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఉండాలి అని అంటూ వాని గురించినటువంటి ఆ 3 లక్షణాలు ఎవరికి ఉంటాయో, ఎలాంటి లక్షణాలు వారు కలిగి ఉంటారో ఆ తర్వాత చెప్తా ఉన్నాడు. 3వ వచనంలో ఏమంటా ఉన్నాడు? అట్టివాడు అన్నాడు. ఎట్టివాడు? ఆ నివసింపదగినటువంటి వాడు, యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వాడు, నీతిని అనుసరించేటటువంటి వాడు, హృదయపూర్వకంగా నిజము పలికేటటువంటి వాడు. అట్టివాడు ఏం చేస్తాడంట? నాలుకతో కొండెములాడడు. ఎందుకో ఈ మాట పదే దొరుకుతోంది, మరి నాకు తెలియదు. పోయిన వారమే అనుకుంటాను ఈ కొండెము, పోయిన వారం అటు పోయిన వారము కొండెము అనే మాట మనకు వచ్చింది. వాడు ఏం చేసి నాలుకతో కొండెములాడడు. ఎట్టివాడు? దేవుని సన్నిధిలో నివసించేటటువంటి వాడు, నివసింపదగిన వాడు, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, నీతిని అనుసరించి నడుచుకునేవాడు, హృదయపూర్వకంగా నిజము పలుకేవాడు, నాలుకతో ఏం చేయడు? కొండెములాడడు అని మనం చూస్తూ ఉన్నాం. కొండేలంటే ఏంది అసలు? చాడీలు చెప్పడం కదా. చాడీలు చెప్పడం ఒకటి, అంటే లేనిది సృష్టించి చెప్పడం. కొన్ని మరి అవి అవసరం లేకపోయినా ఇతరులకు చెప్పడం, వారి వెనక మాట్లాడుకోవడం. ముందు ఎవరు మాట్లాడుకోరు, వారి వెనక వారు పోయిన తర్వాత ఉన్నాడు కదా ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆ అక్క గురించి మాట్లాడుకోవడం, వారి వెనక గురించి మాట్లాడుకోవడం, లేక పుకార్లు పుట్టించడం, లేని యొక్క వార్తను పుట్టించడం. ఇది కొండెలు. వారి నాలుకతో వారు కొండెములాడరు అని దేవుని పిల్లల్లో ఉండాల్సిన లక్షణాలు, దేవుని సన్నిధిలో ఉండేటటువంటి వారి లక్షణాల గురించి రాస్తూ వారు నాలుకతో కొండెములాడరు అన్నాడు. నాలుక అనేది చాలా భయంకరమైనటువంటిది. యాకోబు పత్రికలో మరి మనం చూస్తే వారిని గురించి ఏమని ఉంటుంది, నాలుక గురించి ఏమని ఉంటుందంటే 3వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, నాలుక అగ్నియే అన్నాడు. నాలుక అగ్ని లాంటిది. అంటే అగ్ని ఏం చేస్తుంది? చిచ్చు పెడుతుంది, మంట రేపుతుంది కదా. ఎంత పెద్ద మంట అయినా రేపుతుంది నాలుక. దాన్ని అగ్నికి పోల్చాడు కదా. ఎంత చెప్పలేము మనం. చాలా చిన్నమే, కొంచెం నిప్పే, కానీ కొండనంతా నిప్పంటిస్తుంది. కొంచెమే. నేను ఏమనలేదన్నా, ఇంతే ఒక మాట అన్నారు కానీ అక్కడ ఏమైంది? అవి సంసారాలే కూలిపోయి ఉంటాయి కదా. ఎంతో భయంకరమైనటువంటి నష్టం. ఎందుకు అంటే నాలుక మంచిది కాదు, అందుకే దీన్ని అదుపులో పెట్టుకోమంటున్నాడు. ఈ నాలుక మంచిది కాని పరిస్థితి లోకంలో ఉన్నప్పుడు కొండెములా అన్నాం, లోకంలో ఉన్నప్పుడు మనం కూడా చిచ్చులు పెట్టిండొచ్చు. కానీ ఇప్పుడు
దేవుని పిల్లలం, దేవుని సన్నిధిలో నివసింపదగినటువంటి వాడు కొండెములాడడానికి వీలు లేదు అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ నాలుక గురించి ఏమంటాడంటే అక్కడ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అన్నాడు. దాన్ని ఎవ్వడు, ఏ నరుడు కూడా చేయలేడు అంటే అర్థం ఏంటి? చేసేది ఎవరు? దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే మన నాలుకను సాధు చేయగలడు. ఎప్పుడు చేస్తాడు అంటే మనం ఆయన అధీనంలో ఉంటే, మనం నిజంగా ఆయన పిల్లలమై ఆయనను మన హృదయంలో ఉంచుకొని మనం ఆయన అధీనంలో ఉంటే మన నాలుక ఆయన కంట్రోల్లో ఉంటుంది. కానీ మనం కంట్రోల్ తప్పి మన నాలుకతో కొండేలాడుతూ ఉన్నాం, మన నాలుకతో చిచ్చు పెడతా ఉన్నాం అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క అధీనంలో మనం లేం. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, కానీ ఆయనకు మనకి ఏ సంబంధం లేదు. నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం అంతే. ఒక ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఆయనతో సంభాషణ లేదు, ఏమీ లేదు. ఆయన సన్నిధిలో నివసింపదగినటువంటి వాడు, దేవుని యొక్క సంఘములో నివసింపదగినటువంటి వాడు ఎలాగుండాలో కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. వాని యొక్క నాలుకను అదుపులో పెట్టుకోవాలి. వాడు కొండెములాడేవాడుగా ఉండకూడదు, వాడు చిచ్చు పెట్టేవాడుగా ఉండకూడదు అని అంటూ అక్కడే ఏమంటాడంటే, దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఉండేది ఒక నాలుకనే కదా, కానీ ఆ నాలుకతోనే ఏం చేస్తూ ఉన్నారు? దేవుని స్తుతించడం. ఆదివారం వచ్చి దేవుని స్తుతించడం, తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు మనుషులను శపించడం, మనుషులను ఇష్టానుసారంగా మాట్లాడడం, మన నోటికి వచ్చినట్టు మాట్లాడడం, వారి మీద పుకార్లు సృష్టించడం, లేని వార్తను చాటించడం, ఇవన్నీ దేవుని పిల్లల లక్షణాలు కాదు. కీర్తనాకారుడు అందుకే చెప్తా ఉన్నాడు, ఆయన యొక్క సన్నిధిలో నివసింపదగినటువంటి వాడు ఎలాంటి వాడై ఉండాలో వాని గురించి చెబుతూ మొట్టమొదటిది ఏమంటా ఉన్నాడు? వాడు నాలుకతో కొండెములాడవద్దు అంటే నాలుక చాలా భయంకరమైనటువంటిది, దాన్ని మన అదుపులో మనం పెట్టుకోవాలి. రెండవదిగా ఏమన్నాడంటే, ఇక్కడ దాదాపుగా ఈ 15వ అధ్యాయంలో మనం చదివితే 3వ వచనం నుంచి దాదాపు 8 సంగతులు మనకు కనబడతాయి. కానీ ఆ 8 గురించి నేను పూర్తిగా మాట్లాడడం లేదు, మనకు ఆ సమయం సరిపోదు. ఇందాకే చెప్పాను కదా, ఒకటి జ్ఞాపకం పెట్టుకోవడమే కష్టమైంది. ఇంకా నేను 8 సంగతులు చెప్తే జ్ఞాపకం పెట్టుకోవడం కష్టమే. కానీ వాటిని క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఈ కీర్తన అంతా ధ్యానం చేయాలన్నది నా ఆశ. అంటే దేవుడిచ్చిన నాకు ఇచ్చిన తలంపు. ఈ కీర్తనలో ఉండేది 5 వచనాలే, కానీ చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఇది మనం తెలుసుకోవలసిన సంగతులు. దేవుని పిల్లలంగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి అంటే ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి వారి లక్షణాలు ఎలా ఉండాలి. ఒక దినాన మనం పరలోక రాజ్యంలో ఉంటామని అనుకుంటూ ఉన్నాం, కానీ పరలోక రాజ్యంలో ఉండాలంటే, ఆ దేవుని సన్నిధిలో ఉండాలంటే మనకి ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఇవి ఉంటేనే మనం దేవునితో కూడా ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం. కానీ ఈ లక్షణాలు లేకుండా ఆయన సన్నిధిలోనికి మనకు ప్రవేశం దొరకదు. ఈ లోకంలో మనం మన యొక్క నాలుకతో ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుకుంటూ, ఇష్టానుసారంగా ఈ చిచ్చు పెట్టే మాటలు మాట్లాడుకుంటూ, కొండాలాడుకుంటూ కదా, లోకరీతిగా మాట్లాడుకుంటూ ఉంటూ నేను దేవుని సన్నిధిలో ఉంటాను అంటే అది మన యొక్క భ్రమ అంతే. మనం అనుకుంటూ ఉండాలి అంతే, కానీ దేవుని యొక్క చట్టం అలాగ చెప్పడం లేదు. దేవుని యొక్క చట్టం చెప్పేది ఒకటే, మనము మన నాలుకను అదుపులో పెట్టుకొని కొండెములాడకుండా యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకుతూ ఉంటేనే మనం ఆయన సన్నిధిలో నివసింపగలము అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? తన చెలికానికి కీడు చేయడు అన్నాడు. చెలికాడు అంటే స్నేహితుడు, స్నేహితునికి కీడు చేయడు. స్నేహితునికి కీడు చేస్తాడంటే ఇంకెంత ఘోరమైనటువంటి సంగతి. స్నేహితుడు అంటే మనతో ఎంతో సాంగత్యం కలిగి ఉండేవాడు, మన బాగోగులు కోరుకునేటటువంటి వాడు, మన కష్టములో మనల్ని ఆదుకునేటటువంటి వాడు. అటువంటి స్నేహితునికే మనం కీడు చేస్తే అది ఎంత భయంకరమైంది. కానీ అది ఎవరి విషయంలో చెప్తాం? లోకంలో ఉండవచ్చు. ఈనాడు లోకంలో అలాంటి సంగతులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సొంత స్నేహితులే నా స్నేహితుడు అని చెప్పి వాడిని ఎంతో ప్రేమిస్తే చేయరాని కీడు వారు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క గ్రంథంలో చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధిలో నివసింపదగినటువంటి వాడు తన చెలికానికి కీడు చేయడు. ఎప్పుడే కానీ స్నేహితునికి కీడు చేయడు. కానీ మనకు స్నేహితులు ఉన్నారా లోకంలో? ఆ స్నేహితులకు మనమేమైనా కీడు చేస్తూ ఉన్నామా?
ఒకవేళ కీడు చేస్తూ ఉంటే దేవుడు మనల్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మరి నివసిస్తున్నటువంటి మనం అలాంటివి కలిగి ఉండకూడదు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా ఏమన్నాడంటే అక్కడే తన పొరుగువాని మీద నింద మోపడు అన్నాడు. తన పొరుగువాని మీద నింద. ఎవరు పొరుగువాడు? లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడే, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడే వచ్చి యేసు ప్రభువుని అడిగినాడు కదా, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేను ఏం చేయాలా అంటే, మరి ఆయన ధర్మశాస్త్రంలో ఏముంది ఇవన్నీ చెప్తూ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అంటే ఆ ధర్మశాస్త్రోపదేశకుడే అంటా ఉన్నాడు యేసు ప్రభుతో, నా పొరుగువాడు ఎవడు అని అడిగినాడు. అంటే పొరుగువాడు ఎవడో అర్థం కాలేదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. ఆ మాటలు బోధిస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రోపదేశకుడు. కానీ ఏం తెలియదు అంటే పొరుగువాడు ఎవడో తెలియదు. అందుకే ఆ పొరుగువాని గురించి ఒక ఉపమానం ఆయన చెప్పాడు కదా. ఒకడు యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతూ ఉంటే దొంగల చేతిలో చిక్కినాడని చెబుతూ ఆ యొక్క సందర్భంలో మనం చూస్తే మరి మంచి సమరయుడు గురించి మనం చదువుతాం. ఆయనే పొరుగువాడు అని మనం అక్కడ అర్థమవుతుంది. అయితే ఆ సమరయుడు చేసినటువంటి పనులు మనం చదివితే అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి పరామర్శించినాడు అని మనం చదువుతాం. అంటే పొరుగువాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే అతడు పడి ఉన్న చోటికి వస్తూ ఉన్నాడు. ఏ స్థితిలో అయితే పడిపోయామో ఆ స్థితికి వచ్చి జాలిపడి దగ్గరకు పోయి ఖర్చు పెట్టి నూనె ద్రాక్షారసం పోసి గాయాలు కట్టి, అంటే ఇంత గొప్ప ప్రేమ చూపించేవాడే పొరుగువాడు. అంత ప్రేమ చూపిస్తే వాని మీద ఏం చేస్తూ ఉన్నాడు? పొరుగు వాని మీద నింద మోపడు, వాని మీద నింద మోపుతూ ఉన్నాడు. నింద అంటే చేయని తప్పును వాని మీద మోపడం. ఆ నిందలు మోపుతూ ఉన్నాడు. ఆ నింద మోపనటువంటి వాడే దేవుని యొక్క సన్నిధిలో నివసించేవాడు అని. ఈ పొరుగువాని గురించి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారే మంచి సమరయుడిగా మనం చూస్తాం. ఆయన దిగి వచ్చి మనం పడి ఉన్న చోటికి వచ్చి మన మీద జాలిపడి మన కోసం ఆయన ప్రాణమే అప్పగించాడు. ఆయన ఖర్చు పెట్టింది ఏంటి అంటే ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. తిరగా మనల్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ చేర్చాడు? ఆయన పూటకూలవాని ఇంట్లో, అంటే సంఘంలో చేర్చాడు. 2 దేనారాలు ఇచ్చాడు. పాత నిబంధన కొత్త నిబంధన దేవుని యొక్క గ్రంథాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తూ ఉన్నాడు, పరామర్శిస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క దేవుని మీదనే నిందలు మోపేవారు లేరా అంటే ఉన్నారు కదా. దేవుడు ఏం చేయలేదు, కానీ నింద ఎవరికి? దేవుని మీదనే నింద. చూడండి, రూతు గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. అక్కడ నయోమిని గురించి మనం చదువుతాం. ఆ నయోమి దేవుణ్ణి అంటా ఉంది. కరువు వస్తే వెళ్ళిపోయింది ఆమె. బెత్లెహేము పట్టణాన్ని వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఇంకా కరువు రాలేదు, కరువు వస్తుంది అని తెలిసింది. సమృద్ధి కలిగి ఉన్నారు, అయినప్పటికీ ఎందుకైనా మంచిదని వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత ఆమె ఏమంటా ఉంది అంటే చూడండి, 21వ వచనం, మొదటి అధ్యాయం 21వ వచనంలో, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసను. మీరు నన్ను నయోమి అని పిలువని ఎలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను. దేవుని మీదనే ఏమంటా ఉంది? నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసినాడు, నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికినాడు, తర్వాత నన్ను బాధపరిచినాడు అంటా ఉంది. తనకు తానే వెళ్ళిపోయింది, దేవుడు ఏం చెప్పలేదు. ఆయన దగ్గరకు వచ్చి విచారించుకొని, ప్రభువా మరి కరువు వస్తూ ఉందంట, మేము ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని అడిగి ఆయన మోయాబు దేశానికి వెళ్ళమనింటే ఈ యొక్క నేరం ఆయన మీద మోపవచ్చు. కానీ ఆయన ఏం చెప్పలేదు, ఆయన ఏం అడగలేదు. వీరి యొక్క సొంత జ్ఞానం, సమృద్ధి గలదాలని వెళ్ళి తిని అంటే సమృద్ధి ఉంది, ఉన్నప్పుడే వెళ్ళింది. ఎందుకైనా మంచిది, వెళ్ళిపోదాం, అక్కడ పోతే బాగుపడతాం కదా అని ఆమె సొంత జ్ఞానంతో, ఆ కుటుంబ జ్ఞానంతో వెళ్ళిపోయారు. సమస్తమును నష్టపరుచుకొని వచ్చింది ఆమెనే. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మొదట ఎవరు చనిపోయారు? తన యొక్క భర్త చనిపోయాడు.
అప్పటికైనా ఆమె ఆలోచించాల్సింది, కానీ ఆలోచించలేదు సరి కదా. తన ఇద్దరి కుమారులకు ఎవరినిచ్చి పెళ్లి చేసింది అంటే మోయాబీయులు, అన్యులనిచ్చి పెళ్లి చేసింది. దేవుడు ఎంత మాత్రము ఇష్టపడినటువంటి మోయాబీయులనిచ్చి పెళ్లి చేసింది. కొంతకాలానికి వారిద్దరు కూడా చనిపోయినారు. అప్పుడు కూడా ఆమె జ్ఞాపకం చేసుకోలేదు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంది? దేవుడు బెత్లెహేమును దర్శించినాడు అన్న ఒక వార్త విన్నప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకుంది. దేవుని పిల్లలకు చాలాసార్లు కష్టం అనుభవించడం ఇష్టం లేదు. కష్టాలు వస్తే ఉండలేరు. ఆ కరువు వస్తూ ఉంది అని వింటే ఆ మాట వినగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ ఉన్నంతకాలం ఉండింది. తర్వాత మళ్ళీ బెత్లెహేమును దేవుడు దర్శించినాడు అని తెలియగానే మళ్ళీ బెత్లెహేముకు రావడానికి ఇదంతా కూడా ఆమె ఆలోచనే, లేక ఇదంతా వారి కుటుంబ ఆలోచనే, కానీ దేవుని యొక్క ఇది అందులో ఏమీ లేదు. దేవుని యొక్క కార్యాలు అందులో ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఏమంటా ఉంది ఆమె? నన్ను దేవుడు రిక్తురాలినిగా రాజేశాడు, దేవుడు నన్ను నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడు, నన్ను బాధపరిచినాడు అంట. నింద ఎవరి మీద మోపుతా ఉంది ఇప్పుడు? దేవుని మీద. మరి మనల్ని ఇంతగా ప్రేమించి, మన కొరకు ప్రాణమిచ్చి, మనల్ని సంఘంలో చేర్చి, మనల్ని పోషిస్తూ, ఒక దినాన మనం పిలుచుకొని పోవడానికి రానై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మనం నిందలు మోపడం లేదా? ఆలోచన చేసుకుందాం. తన పొరుగు వాని మీద ఎప్పుడు నింద మోపడు. దేవుని సన్నిధిలో ఉండేవాడు నిజంగా ఈ లోకంలో ఉండే పొరుగు వాని మీద నింద మోపడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద కూడా నింద మోపం. మనం చాలాసార్లు ఆయన్ని తిట్టుకుంటాం, ఏం దేవుళ్ళు లేనా, నాకేం చేసినాడు లేనా కదా. మనకై మనమే అన్నీ కొని తెచ్చుకొని ఏం చేసేదన్నా, నాకు ఇంత కష్టం వచ్చింది కదా, ఎవరి లోకంలో ఉండే వాళ్ళంతా బాగున్నారన్నా, నాకే ఈ కష్టం అని అంటాం. ఎవరి మీద నింద మోపుతా ఉన్నాం? దేవుని మీదనే నింద మోపుతా ఉన్నాం. కానీ అలాగా నింద మోపకూడదు. ఎందుకంటే దేవుని యొక్క గుడారంలో మనం నివసిస్తూ ఉండగా, దేవుని సన్నిధిలో నివసించే వాని లక్షణాలు అలాంటివి కాదు అని మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 1వ వచనంలో కూడా లేని వార్తను పుట్టింపకూడదు అని ఉంది. ఆనాడు కూడా వారికి ఆజ్ఞ ఇచ్చాడు. లేని వార్త, దాని అంటే లేనిది పుట్టించడం కూడా నింద మోపడమే. నింద అనే పదానికే అర్థం ఆ యొక్క తప్పు వారు చేయకపోయినా వారి మీద మోపినప్పుడు నింద మోపడమే. యేసు ప్రభు మీద నింద మోపారు. ఆ నిందకు నా హృదయం బ్రద్దలాయను అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన చెయ్యని పని, దానికి ఆయనకు సంబంధం లేదు. కానీ భయంకరమైనటువంటి నిందలు ఆయన మీద మోపుతూ ఉంటే ఆ నిందకు ఆయన హృదయం బ్రద్దలైపోయింది. ఈనాడు మన పరిస్థితి అయినా అంతే. మనము చేయని తప్పు మన మీద మోపితే మనం తట్టుకోలేము. కాబట్టి అంటా ఉన్నాడు, పొరుగువాని మీద నింద మీరు మోపొద్దు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అని మనం చదువుతా ఉన్నాం. ఇతని దృష్టికి, ఎవరైతే దేవుని సన్నిధిలో నివసిస్తూ ఉన్నాడో వాని దృష్టికి నీచుడు అసహ్యుడు అని ఉంది. ఈ నీచుడు అనే పదం ఇంగ్లీష్లో ఎలాగ వాడబడింది అంటే పాపిస్టి అని, లేకపోతే దుష్టుడు, చెడినటువంటి వాడు అనే పదాలు అర్థం ఇచ్చే విధంగా రాయబడింది. అది మూల భాషలో ఉన్నటువంటి పదాలు. కాబట్టి ఈ యొక్క దేవుని సన్నిధిలో నివసించేటటువంటి వానికి పాపి ఎలా ఉంటాడు? అసహ్యంగా కనిపిస్తాడు. దుష్టుడు అసహ్యంగా కనిపిస్తాడు. చెడిపోయినటువంటి వాడు అసహ్యంగా అంటే వారి సాంగత్యము చేయడం ఎప్పుడే కానీ. అందుకే కదా కీర్తనలు, మొదటో కీర్తనలో ఏమని ఉంటుంది? సండే స్కూల్ పిల్లలు నిద్రపోతున్నారమ్మా? లేదు కదా, ఏమైనా విన్నారా ఇంతసేపు? ఇప్పుడు మొదటి కీర్తన మొదటి వచ్చిన చెప్పమ్మా. దుష్టిని ఆలోచన చొప్పున నడవక, అంటే దుష్టినితో సహవాసం చేయొద్దు అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నివసిస్తూ ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? దుష్టులతో సహవాసం చేస్తూ ఉన్నాం. ఇది దేవుడు ఒప్పుకునేది కాదు. దేవుని సన్నిధిలో నివసించేటటువంటి మనం దుష్టునికి మనం దూరంగా ఉండాలి. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదన్నాడు ఆయన. వారితో మనం లోకంలో ఉన్నాం, వారితో మాట్లాడచ్చు, కానీ వారితో ఎక్కువ సహవాసం చేయడానికి వీలు లేదు. ఎందుకు చేయొద్దంటా ఉన్నాడు ఆయన? ఎందుకు వద్దంటా ఉన్నాడంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారు అంతే. కాబట్టి వాళ్ళతో ఎక్కువ సహవాసం చేస్తే మన విశ్వాసం కూడా వెళ్ళిపోయి మనం కూడా అవిశ్వాసం అయిపోతాం, మనం కూడా దేవునికి దూరం అయిపోతాం కదా. వారితో మాట్లాడుతూ ఉంటే వారు ఏదో సరసోక్తులు మాట్లాడితే మనం కూడా ఏం చేస్తాం? మనం ఒకటి కలుపుతాం. అంటే ఏమైంది? మన నోరు ఇప్పుడు పాడైపోయింది అంతే. వారు ఏదో అనరాని మాటలు ఒకరి గురించి అంటూ ఉంటే దానికి మనం ఒక మాట జోడి చేస్తాం.
అయిపోయింది. మన యొక్క ఆత్మీయ జీవితం పతనమే. అందుకే అంటా ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో నివసించేటటువంటి వానికి నీచుడు అసహ్యునిగా కనిపించాలి, దుష్టుడు అసహ్యునిగా కనిపించాలి. అసహ్యం అనిపిస్తే ఏం చేస్తాం? దూరంగా ఉంటాం. ఆడ కంపు కొడతా ఉంటే ఎవడైనా దగ్గరికి పోతాడా? ఈ చుట్టుపక్కల ఒక కుక్క తిరుగుతూ ఉంది, దాని తల మీదంతా కురుపులు వచ్చి భయంకరమైన వాసన. మేము మా వదిన మన ఎక్కిద్దామని బస్ స్టాండ్ అవతల నిలబడుకుంటే మేము అవతల ఉన్నాం, ఇది యువతల నుంచి పోతూ ఉంది, కానీ భయంకరమైన వాసన. దాని దగ్గర పొమ్మంటే ఎవరైనా పోతారాక? అది ఈడు ఉంటే పరిగెత్తుకొని దూరం పోతాం, లేదంటే రాళ్ళు తీసుకొని కొడతాం. మరి దుష్టునికి ఎంత సమీపంగా ఉన్నాం మనం? దుష్టుని అసహ్యంగా చూడమంటా ఉన్నాడు దేవుడు. వానికి దూరంగా ఉండమంటా ఉంటే మనకు తెలుసు వాడు దుష్టుడు అని. వాని దగ్గర పోతే వాడు మాట్లాడే మాటలు మనకు తెలుసు. వాడు నోరు తెరిస్తే బూతులే, వాడు నోరు తెరిస్తే అసహ్యమైన మాటలే, సరసోక్తులే, ఇవే మాట్లాడతాడు. దేవునికి ఇష్టము కానీ మాటలే మాట్లాడు. కానీ మనం ఎక్కడ ఉంటా ఉన్నాం? వాని దగ్గరికే పోయి కూర్చుంటాం, వారితోనే మాట్లాడతాం. మరి దేవుడు ఒప్పుకుంటాడా ఇది? దేవుని సన్నిధిలో నివసించేటటువంటి మనకు వాడు అసహ్యునిగా కనిపించాలి, వానికి దూరంగా ఉండాలి అంటా ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును అన్నాడు. దేవుని సన్నిధిలో నివసించేటటువంటి వారిలో ఉండే లక్షణాలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. వాడు ఏం చేస్తాడు? యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. దుష్టునికి దూరంగా ఉంటాడు, పాపం చేసేవానికి దూరంగా ఉంటాడు, వాడిని అసహించుకుంటాడు. కానీ యెహోవా యందు భయభక్తులు గల వాడిని మాత్రం ఏం చేస్తాడు? సన్మానిస్తాడు. వాడు వస్తే వాడిని దగ్గరికి చేర్చుకుంటాడు, వానితో ఉండడానికి ఇష్టపడతాడు, వానికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తాడు కదా, వాడిని సన్మానిస్తాడు అని మనం చూస్తాం. దీనికి ఉదాహరణగా ఒక మాట మనం చూస్తే చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనకు ఒకరు అక్కడ కనిపిస్తారు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం చదివితే, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ షూనేము పట్టణంలో ఉన్నటువంటి ఒక గనురాలైనటువంటి స్త్రీ గురించి మనం చదువుతూ ఉన్నాం. ఈమె దగ్గరికి ఎవరు వస్తూ ఉన్నారు అంటే, ఎలీషా ప్రవక్త దైవభక్తి గలవాడు అని ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఎలీషా ప్రవక్తను ఆమె ఎంతగా సన్మానిస్తూ ఉంది అంటే, ఆ మార్గమున పోయేటప్పుడంతా కూడా ఆమె ఇంట ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రతిసారి ఆ యొక్క దైవజనుని ఆమె ఇంటిలో చేర్చుకుంటా ఉంది, ఆయనకు భోజనం పెడతా ఉంది, ఆయనను సన్మానిస్తూ ఉంది, ఆయనను గౌరవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, తన భర్త దగ్గరికి పోయి చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది ఆమె? ఇదిగో మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చును. అంటే ఎంత దేవుని యందు భయభక్తులు గల వారిని ఎంతగా సన్మానిస్తూ ఉంది అంటే, ఖర్చు పెట్టి సన్మానిస్తూ ఉంది. వచ్చినప్పుడంతా భోజనం, దైవజనుడు వస్తే భోజనం పెట్టాలంటే ఎంత సామాన్యమైన భోజనం పెట్టినా ఖర్చే. దాంతోపాటు శ్రమ ఉంది. ఇప్పుడు మనం భోజనం సిద్ధం చేసుకుంటాం, మన వరకు మనమే ఉన్నట్టుండి ఆ దైవజనుడు వస్తాడు, లేక ఎవరో దేవుని యందు భయభక్తులు కలిగినవాడు ఒకడు మన ఇంటికి వస్తే ఏం చేయాలి? మళ్ళీ మనం వంట చేయాలి. అంటే శ్రమ ఉంది, దాంట్లో శ్రమ తీసుకోవాలి, ఆసక్తి కదా, వారి పట్ల ఆసక్తి కలిగి వారిని సన్మానించాలి. ఇంకా ఏం చేస్తూ ఉందంటే, మనం పైన ఒక గది కడదాం ఆయన కోసం. గది కట్టాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. గది కట్టి వదిలిపెట్టడం లేదు. ఆయన వస్తే పండుకోవడానికి ఒక మంచం, అక్కడ ఒక బల్ల, ఒక పీట, కూర్చోవడానికి ఒక పీట, ఆయన ఏదైనా ధ్యానం చేసుకోవడానికి ఒక బల్ల. ఈ విషయాలు చాలా ఉన్నాయి. ఇందులో ఉన్న మర్మాలు వేరే. దేవుని చిత్తం అయితే మళ్ళీ ఎప్పుడైనా ధ్యానం చేసుకుందాం. తర్వాత ఒక దీపస్తంభం, ఆయనకు వెలిగీయడానికి ఒక దీపస్తంభం,
ఇవన్నీ పెట్టి ఆయన ఎంతగా సన్మానించిందో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరిలో ఉండే లక్షణం అంటే దేవుని పిల్లలో ఉండే లక్షణం. మరి దేవుని పిల్లలమే, కానీ మనం దేవుని యందు భయభక్తులు గల వారిని మన ఇంటికి చేర్చుకుంటా ఉన్నామా, లేకపోతే లోకంలో ఉన్న వారిని చేర్చుకొని ఇలాంటి సన్మానం చేస్తూ ఉన్నామా? చాలాసార్లు మనలో ఉండే లోపం ఇదే. దేవుని పిల్లలకి ఇచ్చే గౌరవం కంటే లోకంలో ఉన్న వారికి ఇచ్చే గౌరవం ఎక్కువ. మనమే ఆలోచన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. లోకంలో వాడు ఎంత గొప్పవాడైనా ఉండవచ్చు, కానీ దేవుని యందు భయభక్తులు గల వారి కంటే కూడా వాడు తక్కువైన వాడే. ఒకవేళ మనకు లోకంలో ఏ అంతస్తు లేకపోవచ్చు, మనం చాలా చిన్నవారమై ఉండొచ్చు, కానీ లోకంలో ఉన్న ఒక మంత్రి వస్తే ఎంతో గౌరవం ఇస్తాం. కానీ దానికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గల వారికి, అంటే విశ్వాసులకు, దేవుని పిల్లలకు మనం గౌరవం ఇవ్వాలి. వారికంటే ఎక్కువగా ఒకవేళ వానికి మర్యాద చేస్తూ ఉండగా మన యొక్క సహోదరుడు వచ్చాడు అనుకోండి, మనం ఏం చేయాలి? వానికంటే ఎక్కువగా మర్యాద ఇవ్వాలి. కానీ ఈనాడు ఎలా ఉందంటే, దేవుని యొక్క సేవకుడు స్టేజ్ మీద కూర్చొని ఆయన వాక్యం చెప్తా ఉంటే ఈ లోపల మంత్రి వస్తే ఈయనను పక్కన పెట్టి ఆ మంత్రిని కూర్చోబెట్టి ఆయనకు ఒక శాలువ కప్పి ఆయనకు ఒక పూలదండ వేసి సన్మానిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారము అది సరైనటువంటిది కాదు. దేవుని సన్నిధిలో నివసించేటటువంటి వాడు, దేవుని కుమారుడైనటువంటి వాడు, దేవుని కుమార్తె అయినటువంటి వారు ఎలా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు గల వారిని సన్మానించాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, 6వదిగా మనం చూస్తే, ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఒకసారి మాట ఇస్తే ఇంక మాట తప్పడు. మనం ఎన్నిసార్లు మాట ఇచ్చి మాట తప్పుతూ ఉన్నామో, లేదన్నా ఈసారి నుంచి కరెక్ట్గా వస్తామన్నా మందిరానికి, సమయానికి వస్తామన్నా అని అంటాం. ఊరికే గుట్టి మాటలు కదా. కానీ దేవుని పిల్లలంగా మనం మాట ఇచ్చినాక మాట తప్పకూడదు. మాట ఇచ్చినాక అయిపోయింది, ఇంకా మాట తప్పడానికి వీలు లేదు. ఏమంటా ఉన్నాడు? నష్టము కలిగినను మాట తప్పడు అన్నాడు. చూడండి, దీనికి మనకు అర్థం కావడానికి దేవుని గ్రంథంలో నుంచి ఒకరిని నేను మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. అక్కడ యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి గురించి మనం చదువుతాం. 29 నుంచి 40 వచనాలు చదవాలి. చాలా వచనాలు ఉన్నాయి, కానీ అక్కడక్కడ మనం చదువుదాం. ఈయన ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడు. ఆయన పేరేంటి? యెఫ్తా. ఈయన పరాక్రమము గల బలాఢ్యుడు అని ఆయన గురించి మనం చూస్తాం. ఈయన మరి తన శత్రువులైనటువంటి అమ్మోనీయుల మీదకి యుద్ధానికి పోయినప్పుడు ఆయన అన్నాడు దేవునితో, నువ్వు గిన వారిని నా చేతికి అప్పగిస్తే నేను తిరుగా వచ్చిన తర్వాత నేను నా ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో దాన్ని నీకు నేను బలిగా అర్పిస్తాను అని ప్రమాణం చేశాడు, లేక మాట ఇచ్చాడు దేవునికి. కానీ ఆయన ఆ యొక్క యుద్ధంలో గెలిచినాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు తన ఇంటికి పోయేసరికి ఎవరు ఎదురొచ్చినారు? సొంత కుమార్తె ఎదురుకొచ్చింది. ఆయనకు ఒక్కతే కుమార్తె, కుమారులు లేరు. మనమైతే ఏం చేస్తాం? అంత తూచి ఊరికే ఏదో మాట అన్నాను అంతేగాని అంత ఏమీ లెక్కలోని కదా. కానీ ఎంత గొప్పవాడంటే చూడండి, ఒక మాట అంటాడు ఆయన, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31 నుంచి మనం చదివితే, కాబట్టి అతడు ఆమెను చూచి 34 నుంచి కూడా చదువుదాం. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేస్తేవి, నీవు నన్ను తలడింపజేయి వాళ్ళు ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను. నేను దేవునికి మాట ఇచ్చాను, ఇంకా వెనుక తీయలేను అని ఆమెను అర్పించినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వారలారా, నష్టము వచ్చినా కూడా ప్రమాణం చేసిన తర్వాత, మాట ఇచ్చిన తర్వాత నష్టం వచ్చినా కూడా మాట తప్పడానికి వీల్లేదు. ఈయన ఎంత మరి దేవుని యొక్క భక్తులో మనం ఆలోచించాలి. దేవునికి మాట ఇచ్చాడు, తప్పడం లేదు. ఈనాడు చాలామంది ఎన్నో ప్రమాణాలు చేస్తాం. ఇది ఒక్కటే కాదు, నేను ఒక మాటనే అన్నాను. అనేక ప్రమాణాలు దేవునికి ఇచ్చే విషయంలో కూడా అనేక ప్రమాణాలు చేస్తాం.
ప్రభువా నాకు ఇంత వస్తే నేను నీకు ఇంత ఇస్తాను ప్రభువా. 1000 రూపాయలు వచ్చినప్పుడు 100 ఇస్తాం, 200 ఇస్తాం. అది పెరిగి దేవుడు ఎక్కువ చేస్తాడు, 5000 అవుతాయి, 10,000 అవుతాయి. ఇంక అప్పుడు ఎంత ఇవ్వాలా? 1000 ఇవ్వాలా, ఇంకా ఎక్కువ ఇవ్వాలా, వర్ధిల్లిన కొలది ఇమ్మన్నాడు. కానీ అప్పుడు మాత్రం చేతులు రావు. మాటనేమో చెప్తాం, మాట చెప్పేస్తాం, కానీ మాట తప్పుతా ఉన్నాం. నష్టము కలిగిన ఈయనకి ఎంత నష్టం కలిగింది? ఉండే ఒకతే కుమార్తె, ఇంకా పోతే బిడ్డలు లేరు. కానీ నష్టం కలిగిన మాట తప్పలేదు. నేను దేవునికి మాట ఇచ్చున్నాను, నేను వెనుక తీసే ప్రసక్తే. కాబట్టి దేవుని పిల్లలంగా మనం ఎలా ఉండాలో, దేవుని సన్నిధిలో నివసించే వారంగా మనం ఎలా ఉండాలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమన్నాడంటే తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అన్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడే కానీ డబ్బును వడ్డీకి ఇచ్చేవారుగా ఉండకూడదు. ఊరికి ఇవ్వచ్చు, తప్పేం లేదు, కానీ వడ్డీకి ఇవ్వకూడదు అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఏమన్నాడంటే 8వదిగా నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకోన్నాడు. నిరపరాధిని చెరపడానికి లంచం పుచ్చుకోడు. ఎవరు పుచ్చుకున్నారు? యూదా ఇస్కరియోతు పుచ్చుకున్నాడు. నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తును వారికి అప్పగించడానికి 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. లంచం పుచ్చుకొని నిరపరాధిని అప్పగించాడు. మనం ఈనాడు అనుకోవచ్చు ఎంత దుర్మార్గుడు అన్న యూదా ఇస్కరియోతు యూదా నిరపరాధిని ఈరోజు యేసు ప్రభువును అప్పగిస్తూ ఉన్నాం. మనం కొన్ని విషయాల్లో నమ్ముకున్నాం, మనమే మాట తప్పిపోయి ఉండవలసిన రీతిలో ఉండకుండా యేసు ప్రభువునే అప్పగిస్తూ ఉన్నాం. మనం యేసు ప్రభువునే మళ్ళీ శిలువకు అప్పగించే వారంగా మన యొక్క జీవితాల ద్వారా మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఈ పై క్రియలన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే దేవుని సన్నిధిలో నివసింపదగినటువంటి వారు అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకంత సమయం లేదు. ఒక మాట చూడండి, 24వ కీర్తనలో కూడా ఇలాంటి ఒక ప్రశ్ననే ఉండి దానికి జవాబుగా మనం చూస్తాం. 24వ కీర్తన 3వ వచనం నుంచి మనం చదివితే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు అంటూ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అని మనం చూస్తాం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకోక, వ్యర్థమైన వాటి మీదనే మనసు పెట్టుకుంటా ఉన్నాం. అలాగ పెట్టుకోకుండా ఉండేవాడే ఆయన సన్నిధిలో నివసింపదగిన వాడు అని చూస్తూ ఉన్నాం. చివరిగా చూడండి, 15వ కీర్తనలో చివరిగా ఏమనుందంటే, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. ఎవరైతే ఈ విధంగా ఉంటారో వారి యొక్క దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబడగలరు. తొట్టిల్లే అవకాశాలే ఉండవు. ఎందుకు అంటే వాడు దేవుని సన్నిధిలో ఎలాగ నివసించాలో, దేవుడు ఎలాగ కోరుకుంటూ ఉన్నాడో అలాగ నివసిస్తూ ఉన్నాడు కదా. నాలుకతో కొండెములాడకుండా, చెలికానికి కీడు చేయకుండా, పొరుగువాని మీద నింద మోపకుండా, దుష్టులను అసహ్యంగా భావిస్తూ వారికి దూరంగా ఉంటూ, దేవుని యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తూ, మాట ఇస్తే తప్పకుండా ఉంటూ, ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకుండా, మరి నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకోకుండా ఎవరైతే ఇలాంటివన్నీ కలిగి ఉంటారో వారు ఎలా ఉంటారంటే ఎన్నడూను కదల్చబడరు, స్థిరమైనటువంటి వారుగా వారు ఉంటారు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ స్థిరమైనటువంటి స్థితి ఎక్కడుంది అంటే పరలోక రాజ్యంలో ఉంది. ఒక దినాన మనం ఆయన దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాం, ఆయనతో సదాకాలం మనం ఉంటాం. ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం నివసించాలి, ఎల్లకాలం మనం ఉండాలి అంటే భూమి మీద మనం ఉన్నప్పుడే ఇలాంటి క్రియలు మనం కలిగి ఉండాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లమైనటువంటి మనం ఒకసారి మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. ఒకవేళ ఇలాంటివి ఏదైనా దేవునికి ఇష్టము కానివి మనం కలిగి ఉన్నామేమో, దేవుని సన్నిధిలో సంఘంలో నివాసం చేస్తూ ఉన్నాం, ఒక దినం పరలోక రాజ్యంలో నివసించాలని ఆశపడుతూ ఉన్నాం, మంచిదే. కానీ మన యొక్క క్రియలు ఎలాగున్నాయి, మనం ఎలాగుంటా ఉన్నాం, దేవునికి ఇష్టమైనవి మనలో ఉన్నాయా ఆలోచన చేసుకొని ఎవరమైతే ఇలాంటి కార్యాలు కలిగి ఉంటామో వారే దేవుని యొక్క దేవుని యొక్క సన్నిధిలో స్థిరంగా ఉంటారు, వారు కదల్చబడరు అని ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాక్యము దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పరీక్ష చేసుకొని ఆయన యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండేవారంగా మన యొక్క జీవితాలను చక్కపరచుకోవడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు నాయన. ఇది నాన్న మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీ యొక్క సన్నిధిలో నివసింపదగినటువంటి వారు ఎవరో
నాయన మీరు మాకు జ్ఞాపకం చేశారు. వాటన్నిటినీ మా హృదయాల్లో భద్రపరచండి నాయన. మరి అలాగే నాయన వాటన్నిటినీ మేము చేస్తూ ఒక దినాన నిత్యత్వంలో ఎల్లకాలం స్థిరంగా మీ సన్నిధిలో ఉండగలిగే భాగ్యం మాకు దయచేయండి. ఈ మాటలన్నింటినీ మా హృదయాల్లో భద్రపరచండి. రాలేకపోయిన వారికి మీ చిత్తమైతే మరి ఒక సమయం దయచేయమని, వెళ్తూ ఉండగా మాతో ఉండమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.